మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రదర్, కామెంట్ చేయండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్ సబ్స్క్రైబ్ చేయండి. గద్వాల్లో దోశ ఎక్కడ బాగుందో తినబోతున్నాను. ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు, ఎందుకంటే గద్వాల్లో చాలా హోటళ్ళు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఒక 3 హోటల్లో టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉండబోతుంది. ఇంకా నా కాడికి వస్తారు థంబ్నెయిల్ వీడియో ఎడిటింగ్ వర్క్ చేస్తామని. కొందరు ఫ్రీగా అంటారు, కొందరు పైసలు తీసుకుంటామంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ప్రస్తుతానికి నేను వర్క్ ఇవ్వలేను. నేను లోకల్ బిజినెస్కి సపోర్ట్ చేస్తున్నాను. మూవీస్కి వెళ్ళడం, బజ్జీలు తినడం, సమోసాలు తినడం, సోడాలు తాగడం, ఇలా హెల్ప్ చేస్తున్నా. అంతో ఇంతో చిన్న హెల్ప్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నా కాడికి వస్తారు, అన్న నాకు అది తినిపి ఇది తినిపి అని. నేను వాళ్ళకి ఒక్కడే చెప్పిన, ఇట్లా నేను వీడియో తీస్తా, మీరు దాన్ని ఎట్లా ఉంది అని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. నేను వాళ్ళకు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, కొంతమంది ఫ్రీగా కూడా ఇచ్చాను. మీరు యూత్, మీకు సోమరితనం నేర్పించకూడదు అని వీడియో కోసం, అంటే మీరు వర్క్ చేస్తున్నారు, అది తినడం కూడా ఒక వర్క్. ఎందుకంటే నా యూట్యూబ్ వీడియో కోసం తింటారు. శ్రీకృష్ణ టిఫిన్ సెంటర్ కాడ ఉన్న ఉదయం సాయంత్రం టిఫిన్ లభిస్తుంది. ఎప్పటి నుంచో టేస్ట్ చేస్తున్నా, మరి ఈరోజు అన్ని పక్కన పెట్టుకొని టేస్ట్ చేయబోతున్నా. ఒక ట్విస్ట్ కూడా ఉండబోతుంది. మరి ఇది ఏ ఏరియా కిందకి వస్తుందో నాకు తెలీదు. భీమ్నగర్ హౌసింగ్ బోర్డా. ఎవరైనా ఆఫీసర్స్ చూస్తే వచ్చి కొలిసిపోండి సార్, నాకు కూడా బాగుంటుంది చెప్పుకోవడానికి. ఇక్కడ భార్గవ్ దిన్న ఎదురుగానే ఉంది. రేటు వచ్చేసి దోశ రేటు 35 రూపీస్. ఇంకొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి కొన్ని దోశలు తీసుకొని అన్ని పక్కన పెట్టుకొని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. రివర్స్ కాలనీలో ఉన్న అహ్మద్ హోటల్, అక్కడ ఉండేది ఇక్కడికి చేంజ్ చేశారు. ఇక్కడ దోశ లేదు, బంద్ చేయడం జరిగింది. కాబట్టి నేను పొద్దుగాల వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని, అంటే వేరే తనలో కూడా తీసుకోవచ్చు దోశ, కానీ నేను ఇక్కడ ఒగ్గని బజ్జీ ఉంది కాబట్టి ఒగ్గని బజ్జీ తీసుకున్నా. రేట్ వచ్చేసి 35 రూపీస్. నేను చిన్నప్పటి నుంచి తింటుంటే అక్కడ ఉండే, ఎక్కడంటే భీమ్నగర్కి కృష్ణాని కాలేజీకి వెళ్తుంటే, ప్రాక్టికల్ స్కూల్కి స్ట్రైట్కి వెళ్తుంటే దానికి ఎదురుగా ఉంటుంది, అక్కడ ఉంటుండే. ఇప్పుడు ఇక్కడికి చేంజ్ చేస్తున్నారు. మళ్ళీ ఏమైనా రీజన్స్ ఉండొచ్చు, కాబట్టి నేను ఒగ్గాని బజ్జీ తీసుకున్నా. ఇంకొక తాళ్ళకి వెళ్ళి దోశ తీసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ తీసుకొని ఈ 3 టేస్ట్ చేయబోతున్నాం. మళ్ళీ ఏది బాగుంటుంది, ఒక ట్విస్ట్ కూడా ఉండబోతుంది. ఈ అడ్రస్ వచ్చేసి ఇక్కడ పార్క్ ఉంది, పార్క్ ఎదురుగా. ఓకే, మణికంఠ టిఫిన్స్ కాడ దోశ తీసుకున్నాం. చాలా ఫేమస్. మా ఫ్రెండ్స్ మేము వచ్చి తింటుంటాం. ఎక్కువగా సాయంత్రం పూట వస్తాం. మా ఫ్రెండ్స్ లేరు, ముఖ్యంగా మాకు సాయి కిరణ్ నేర్పించాడు అక్కడ దోశ. చాలా బాగుంటుంది, 3 తాళ్ళలో బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ రేట్ వచ్చేసి దోశ రేట్ 35 రూపీస్. ఒక ట్విస్ట్ ఉండబోతుంది. మరి ఆ ట్విస్ట్ మీరు మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇంకా ఈ ఏరియా వచ్చేసి రివర్స్ కాలనీ. మనం కొత్త బస్ స్టాండ్కి వెళ్తుంటే, అదే భీమ్నగర్ నుంచి నది అగ్రహారం నుంచి వెళ్తుంటే ఇక్కడ మణికంఠ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 దోశలు ఒక ఒగ్గాని బజ్జీ టేస్ట్ చేయబోతున్నా. ఏది బాగుంటుందో అని ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చూడండి పక్కా. నేను దోశ, ఒగ్గాని మరియు 2 దోశలు ఒక ఒగ్గాని తీసుకున్నా. ఇప్పుడు రాజుకి ఒకటి ఇవ్వబోతున్నా. నేనే తినేతోని ఏది బాగుంటుందని. దాని బదులు ఇది ఒకసారి అతనితో తిని ఎట్లుందని చెప్దాం అనుకున్నా, కానీ అతను బ్రష్ చేయలేదని చెప్పాడు. అందుకోసం ఓకే టిఫిన్ ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నా. ఇదే ట్విస్ట్. ఇంకా ఎవరన్నా ఉంటే ఇస్తా టిఫిన్. ఇది నెక్స్ట్ మాట్లాడదాం. రాజు, నీకు దోశ కావాలనా, నేను అన్ని తింటాను, ఒగ్గాని కావాలనా? నేను 3 తింటాను. ఏదో పూరి తింటాను, బజ్జీలు తింటాను, మందు తాగాను, ఇది పట్టుకో, కళ్ళు తాగాను. అట్లనే ఉండు. ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. ఇది కెమెరా. ఆయన దూరంగా నువ్వు
బ్రో ఇది ఒగ్గాని, ఇది దోశ బ్రో. ఈ 2 దోశలు ఒగ్గాని. నువ్వు ఒక్కడే తీసుకోవాలా, ఏది తీసుకోవాలో తీసుకో. నన్ను తీసుకొని 2 చేయండి. అది అన్న వచ్చేసి మనం శ్రీ కృష్ణ టిఫిన్ సెంటర్కి తీసుకున్నాడు దోశ. అన్నకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. 2 మీరు తీసుకోండి. ఇంకోటి తీసుకో. వద్దు ఇంకోటి తీసుకోనా. ఆడు మంచి చాలు ఒక్కటే ఉంది నాకు చెప్తా. తీసుకోండి. మధ్య అతను ఒకరు వేరే వాళ్ళకి ఇష్టం లేదు. నాకు చెప్తారా ఇక్కడ మన జగనన్న 2 టిఫిన్లు ఇప్పించాడు రాజుకి, ఒకటి సరిపోదని. ఓకే రాజు, ఒకటే ఉట్టు కొన్ని తినేది. 2 తిన్నాను, 2 తిన్నాను. ఉట్టు ఒకటే. బాగున్నా. నాకు మణికంఠ దోశ మిగిలింది. అక్కడ ఒక దోశ శ్రీకృష్ణ టిఫిన్ సెంటర్ దోశ రాజు తీసుకున్నాడు. అహ్మద్ ఒగ్గాని బజ్జీ రాజు తీసుకున్నాడు. ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చా. మళ్ళీ నాకు మణికంఠ టిఫిన్ సెంటర్ దోశ మిగిలింది. నేను కూడా టిఫిన్ చేద్దాం అనుకున్నా. అరే ఇద్దరికి వేరే వేరే, అంటే రాజుకి ఇంకొకరికి వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. వాళ్ళకి తినిపించి ఎలా ఉంది, ఒక్కటి ఎలా ఉంది ఆ దోశ, ఎలా ఉంది ఈ ఒగ్గాని అని అడుగుదాం అనుకున్నా. కుదరలేదు. 2 అతనికి ఇచ్చా, ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చా. ఇప్పుడు టిఫిన్ చేసి చేయబోతున్నా. 3కి ఏం డిఫరెన్స్ అంటే మణికంఠలా కొద్దిగా కారం ఎక్కువేస్తారు. ఇక మనం కృష్ణ సెంటర్లో చూస్తే కొద్దిగా కారం ఎక్కువ ఏముండదు. టేస్ట్ 2 బాగుంటాయి. కొందరికి ఇది నచ్చొచ్చు కాబట్టి మణికంఠకి వెళ్తారు. కొందరు శ్రీకృష్ణ టిఫిన్ సెంటర్ నచ్చొచ్చు, అందుకే అక్కడ పోతారు. అహ్మద్ హోటల్ ఒగ్గాని బజ్జీ దోశ నచ్చొచ్చు. ఎక్కువ ఒగ్గాని బజ్జీ అహ్మద్ హోటల్లో ఫేమస్. ఇది డిఫరెన్స్. కృష్ణ హోటల్లో మరియు మణికంఠ హోటల్లో 2 పొద్దుగాల సాయంత్రం అమ్ముతారు. అదే అహ్మద్లో మార్నింగ్ మాత్రమే. మణికంఠలా కద్దేస తిన్నా ఒకసారి ఏడుపు వచ్చేసింది. అంతకాలం ఉండే, అది కాక హెల్త్ బాగాలేకుండే. బాగుంది దోశ. కొద్దిగా చల్లగా అయింది, మెత్తగా అయింది. రాజుకి ఇచ్చేటప్పుడు కొద్దిగా మెత్తగా అయిండొచ్చు. అతను ఇంకా లేట్ అయ్యి తింటాడు. చాలా బాధాకరం. తెచ్చిన ఫుడ్ అతనికి మంచిగా ఇవ్వలేకపోయినా. మీరు వీడియో చూసలేకుంటారు. అక్కడ అక్కడ తిరిగిన రాజు కోసం. నేను జగన్ అన్న, మీరు 3 ఏదానికైనా వెళ్ళండి, మంచిగా ఉంటుంది. కొంతమందికి శ్రీ కృష్ణ టిఫిన్ సెంటర్లో నచ్చొచ్చు టిఫిన్, మణికంఠలో నచ్చొచ్చు, అహ్మద్ హోటల్లో నచ్చొచ్చు. 3 ఫేమసే. ట్రై చేయండి. మా ఏరియాలో అదే రివర్స్ కాలనీ దగ్గర మాకు ఏరియాకు ఇంకా శ్రీకృష్ణ టిఫిన్ సెంటర్, మణికంఠ టిఫిన్ సెంటర్ సూపర్. ఇప్పుడు మొత్తం దోశ టేస్ట్ చేసా. కొద్దిగా మెత్తగా అయింది, చల్లగా అయింది. కాబట్టి కొద్దిగా గరం ఉండింటే బాగుంటుండే, రాజుకు కూడా బాగుంటుండే. రాజు మరి ఒక 2 గంటలు 3 గంటలు అయినాక తింటాడు. అవి ఇంకా మెత్తగా అవుతాయి. బాధగా ఉంది. నెక్స్ట్ సారి ఏదైనా బాక్స్లో కానీ అలా పెట్టి ఇవ్వడానికి ట్రై చేస్తా. చూద్దాం మళ్ళీ ఏమైద్దో. మీరు చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ చూస్తుంటారు, కనీసం వాళ్ళు మీకు చాక్లెట్ కూడా ఇవ్వరు. కానీ నేను ఇస్తున్నా. కొందరికి ఇచ్చాను, ఇంకా చాలామందికి ఇవ్వలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి మంచిగా చూస్తే దావత్లు ఉంటాయి, లాటరీలు ఉంటాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించండి. ఇంత మంచి ఆలోచనతో వెళ్తున్నా. కొంతమంది యూట్యూబర్స్ అందరికి ఇవ్వలేరు, నేను అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తా. దావత్తు కానీ లాటరీ కానీ ఎవరికొకరికి పోతుంది. ఇలాంటి ప్లానింగ్స్ చేశా. మన గద్వాల్ యూట్యూబర్స్ ఎవరు ఇవ్వలేదు చాక్లెట్స్.